బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తరువాత ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేశారు. అదేంటి అంటే ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న బీబీ పేటలో మరో టాస్క్‌కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఈ టాస్క్ అప్డేట్ నిన్న వీడియోలోనే నేను ఆల్రెడీ షేర్ చేశాను. అయితే మడ్ టాస్క్ అయితే బిగ్ బాస్ హౌస్‌లో జరగబోతుంది. అయితే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఎవరు ఆడబోతున్నారు అన్నది లీడర్స్‌గా ఎవరైతే ఉన్నారో సంజన సైలెన్సర్ అలానే మాస్ మాధురి గారు డిసైడ్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. అంటే ఈ మడ్‌లో కొన్ని జెండాలనైతే వాళ్ళకి సంబంధించిన రెడ్ టీమ్, బ్లూ టీమ్‌కి సంబంధించిన జెండాల్ని పాతిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఒకరు పాతిపెట్టడానికి ముందుకు వెళ్తుంటే వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక ఆ 3 అడుగుల మట్టిలోని వాళ్ళకి అంత సాధ్యం కాదని చెప్పాలి. ఇక సంజన టీమ్ నుంచి గౌరవ్ అలానే డీమన్ పవన్ రాగా, ఇక ఎవరు మాధురి టీమ్ నుంచి కళ్యాణ్ అలానే ఇమ్మాన్యుయల్ వచ్చారనమాట. అయితే ఈ హౌస్‌లో ప్రస్తుతం ఇలాంటి టాస్క్‌లకైతే ఇంకా మాధురి టీమ్ నుంచి ఆప్షనే లేదు. కళ్యాణ్, ఇమ్మాన్యుయలే రావాలి. ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఇది ఒక ఫిజికల్ టాస్క్ లాంటిదే అనమాట. ఇక గౌరవ్ అలానే డీమన్ పవన్ చాలా అంటే ఎక్కువ ఫిజికల్లీ ఫిట్ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఇమ్మాన్యుయల్, కళ్యాణ్‌ని ఈజీగానే క్రాస్ చేసి వెళ్లి జెండాల్ని పాతుతూ ఉంటే, కళ్యాణ్ కూడా వాళ్ళ జెండాని పాతడానికి గట్టిగానే ట్రై చేసినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కంటే కంపేర్ చేస్తే కళ్యాణ్ ఫిజికల్లీ కొంచెం ఫిట్‌గా ఉంటాడు కాబట్టి హి ఈస్ ట్రైయింగ్, కానీ ఇమ్మాన్యుయల్ ఈ టాస్క్‌లో పెద్ద ఎఫర్ట్స్ పెట్టలేకపోయినట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది ప్రోమో చూస్తుంటే. ఇక ఇమ్మాన్యుయల్ లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ తనతో అస్సలు అవ్వదు. ఇంకా కళ్యాణ్ మళ్ళీ లాగుతా జెండాలు పెట్టాలంటే అంత ఈజీ కాదని చెప్పాలి. ఇక గౌరవ్ అలానే డీమన్ పవన్ మాత్రం ఇద్దరు ఫిజికల్లీ ఫిట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరిని క్రాస్ చేసి ఎక్కువ జెండాలనైతే పాతినట్టుగా ప్రోమోలోనే క్లియర్‌గా తెలుస్తుంది. బ్లూ టీమ్ వాళ్ళు బ్లూ జెండాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ మడ్‌లో. అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్‌కి సంచాలకులుగా హెడ్స్‌గా ఉన్న సైలెన్సర్ సంజన, అలానే మాస్ మాధురి వీళ్ళిద్దరే సంచాలకులుగా ఉండాలని బిగ్ బాస్ తెలియచేశారు. మిగతా వాళ్ళంతా కూడా సోఫాలో కూర్చొని ఆ గేమ్‌ని ఎంజాయ్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ఆ నలుగురు, ఆళ్ళతో పాటు సంచాలకుగా ఉన్న వాళ్ళిద్దరు మాత్రమే గేమ్ రూమ్‌కి రమ్మని బిగ్ బాస్ ఇన్వైట్ చేశాడు. ఇక హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత బురదలో ఒకరికొకరు మామూలుగా కొట్టుకోలేదని చెప్పాలి. అంటే వెనక్కి లాగే ప్రయత్నంలో వాళ్ళకి చాలా వరకు కొంచెం దెబ్బలు తగిలి ఫిజికల్లీ కాస్త బాడీ అయితే స్ట్రెయిన్ అయినట్టుగా క్లియర్‌గా ప్రోమోలోనే తెలుస్తుంది. ఇకపోతే ఇక డీమన్ పవన్ అలానే గౌరవ్ ఈ టాస్క్‌లో విన్నర్స్ అయ్యారు. బ్లూ టీమ్ అంటే సంజన టీమ్ అయితే విన్నర్స్ అయ్యారు. బికాజ్ ఎలా అయినా సరే రెడ్ టీమ్ విన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ రెడ్ టీమ్‌లో ఇంకొక ఆప్షన్ లేదు. ఫిజికల్లీ గేమ్ ఆడడానికి రాము రాథోడ్ ఉన్నాడు. సుమన్ శెట్టి అలానే వీళ్ళు ఎవరు కూడా గేమ్ అంత బాగా ఆడలేరు. ఇంకా అక్కడ చూస్తే సంజన టీమ్‌లో నిఖిల్, గౌరవ్, డీమన్ పవన్ వీళ్ళు ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నారు. సో, వీళ్ళ టీమ్‌లో కాస్త ఫిజికల్లీ ఫిట్ గేమ్స్ వస్తే కొంచెం ఎఫర్ట్స్ పెట్టడానికి కళ్యాణ్ ఒక్కడు కనిపిస్తున్నాడు. అండ్ ఇమ్మాన్యుయల్ ఓకేగా ఉంటారని చెప్పాలి. మరి ఈ టాస్క్‌లో రెడ్ టీమ్ అయితే ఓడిపోయింది. ఓన్లీ బ్లూ టీమ్ అయితే గెలిచిందనమాట. సో, మరి ఈ టాస్క్ అప్డేట్స్‌పై మీ ఫీలింగ్ ఏంటి? ఎవరు గెలిచుంటే బావుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.